మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో బంగారం, సిటీ సెంటర్లో ల్యాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి తప్ప కాస్తైనా తగ్గవు. మా బిజినెస్ గురించి మీరేం టెన్షన్ పడకండి. మ్యూచువల్ గ్రోత్ ఉంటుంది. రేపు ఒకసారి మీరు సైట్కి రండి, మనం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్. అరే అక్క, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. కూర్చో అక్క. ఈ టైంలో వచ్చావేంటక్క? ఏదైనా మాట్లాడాలా? అవును ఆకాష్, ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పక్క. నా దగ్గర మొహమాట పడొద్దు. డబ్బేమైనా కావాలా? ఆహా, అది కాదు ఆకాష్. కావేరి గురించి మాట్లాడాలి. కావేరి గురించా? ఏమైంది? మళ్ళీ సూర్య తను ఇద్దరు గొడవ పడుతున్నారా? ప్రస్తుతానికి ఏం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ అవ్వద్దని ఖచ్చితంగా చెప్పలేం కదా. అసలు సమస్య అంతా పెళ్లికి ముందు సూర్య గురించి నిజం తెలుసుకోపోవటం వల్లే వచ్చింది. అప్పుడు వినలేదు సరే, ఆ తర్వాత కూడా చెప్తుంటే తను అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల సూర్య సంధ్యే కాదు, నేను కూడా బాధపడాల్సి వస్తోంది. అది నిజమే అనుకో, కానీ కానీ నీ వైపు నుండే కాకుండా కావేరి వైపు నుండి కూడా ఆలోచించు ఆకాష్. ఎంతైనా అది నీ మేనకోడలు, దగ్గరుండి పెళ్లి జరిపించిన వాడివి. దాని బాగోగులు కూడా నువ్వు తప్ప ఎవరు చూసుకుంటారు చెప్పు? చూసుకుంటానక్క. అది నా బాధ్యత అని అప్పుడూ చెప్పాను, ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉంటాను. కానీ కావేరి మనసులో కరెక్ట్గా ఏముందో తెలియటం లేదక్క. ఆకాష్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు, సంధ్య, సూర్య, మీ ముగ్గురు సిటీ జీవితానికి బాగా అలవాటు పడ్డవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే మీలో మీరే పరిష్కరించుకోగలిగినంత మంచివాళ్ళు. కానీ మన కావేరి అలా కాదు, పల్లెటూరులో పుట్టింది, అలాంటి మనుషుల మధ్య పెరిగింది. జీవితంలో సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఏమాత్రం జ్ఞానం కాదు కదా, అవగాహన కూడా ఉండదు. సంధ్యనే సూర్య మొదటి భార్య అని తెలిసి కావేరి చాలా కంగారు పడింది. దూరమైన భార్య ఇంట్లోనే భర్త ఉండడం దాని మనసు తట్టుకోలేకపోయింది. ఒకవేళ నువ్వే దాని స్థానంలో ఉంటే ఏం చేస్తావో ఆలోచించు ఆకాష్. నేనేం ఆలోచించలేనక్క. ఇప్పుడేం చేయాలో కావేరి తల్లిగా నువ్వే చెప్పు. ఏం లేదు ఆకాష్, సంధ్య, నువ్వు, సూర్య, కావేరి మీ నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఉంటే కావేరికి చాలా ఇబ్బందికరంగా ఉందంట. ఎంత వద్దనుకున్నా తన భర్త మొదటి భార్య సంధ్య ఉన్న ఇంట్లో తిరగడానికి ఏదోలా ఉందంట. స్వేచ్ఛగా ఉండలేకపోతుందంట. అందుకని కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి కాబట్టి వేరే కాపురం పెడితే బావుంటుందని. అక్క, నీకో విషయం చెప్పనా? కావేరికి వేరే సంబంధాలు దొరకవని కాదు, సూర్యక అమ్మాయిని వెతకలేక కాదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేను ఎందుకు అనుకున్నాను తెలుసా? వాళ్ళిద్దరి పట్ల నాకు బాధ్యత ఉంది కాబట్టి. పెళ్ళైతే నా మేనకోడలు, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక జంటగా నా కళ్ళ ముందే ఉంటారని ఆశపడ్డాను కాబట్టి. అలాంటప్పుడు ఇంట్లో నుంచి బయటకెలా పంపిస్తానక్క? ఆకాష్, నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. వేరే కాపురం పెట్టడం అంటే కావేరికి ఇక్కడేదో తక్కువైందనో కాదు. విడిగా ఉంటే కావేరి స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా ఉండొచ్చు అని. ఈ ఇంట్లో కూడా స్వేచ్ఛగా ఉండమను. సంధ్యని సూర్య ఎలాగైతే ఫ్రెండ్గా చూసుకుంటున్నాడో కావేరిని కూడా అలాగే చూడమని చెప్పు. అక్క, సూర్య కావేరి ఒకరినొకరు అర్థం చేసుకోపోవటం వల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళని విడిగా ఉంచటం మంచి ఆలోచన కాదక్క.
కావేరి చిన్నపిల్ల, అన్నీ తొందరగా అర్థం చేసుకోలేదు. దానికి మంచి చెడు నువ్వే చెప్పు. సర్దుకుపోవటం అలవాటు చెయ్యి. సూర్యకు చెప్పాల్సిందే నేను చెప్తాను. ఏ రోజైతే వాళ్ళిద్దరూ గొడవ పడకుండా అన్యోన్యంగా ఉంటారో అప్పుడే ఇంటి నుంచి పంపిస్తాను. అప్పటి వరకు వేరే కాపురం అన్న సలహా నువ్వు ఇవ్వకు. కావేరిని కూడా అలాంటి ఆలోచన చెయ్యొద్దని చెప్పు. సరే ఆకాష్, అన్నీ తెలిసిన వాడివి, నాతో పాటు కావేరి మంచి కోరుకునేవాడివి. నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను. అమ్మ సంధ్య, ఇంతసేపు కిచెన్లో ఉన్నావా? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. తొందరగా పడుకోకుండా ఎందుకమ్మా ఆ పనులన్నీ చేయడం? ఈసారి ఏదైనా అవసరమైతే నాతో చెప్పు, నేను చేస్తాను. అలాగే. అమ్మా, మామయ్యతో మాట్లాడావా? మా వేరు కాపురానికి ఒప్పుకున్నాడా? ఎప్పుడు వెళ్ళమని చెప్పాడు? ఆయన జాబ్ ఈ డబ్బుకి ఏం సమస్య ఉండదు కదా? మా కోసం కొత్తిల్లు కొంటానని చెప్పాడా? కొత్తిల్లు కాదు, ఈ ఇంట్లోనే ఉండమని కరాఖండిగా చెప్పాడు. ఏంటి, ఈ ఇంట్లోనా? అవునే, నువ్వు అల్లుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదంట. అలా అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉన్న రోజునే మీ ఇద్దరిని బయటికి పంపిస్తాడంట. అప్పటి వరకు సంధ్యని సూర్య ఎలా అయితే ఫ్రెండ్లా చూస్తున్నాడో నువ్వు కూడా అలాగే భావించి అర్థం చేసుకోవాలి. ఏడ్చినట్టే ఉంది. నా మొగుడు మామయ్య పెళ్ళాం వెనక తిరుగుతున్నంత కాలం మా కాపురం ఎక్కడ బాగుపడుతుంది? ఆ మహాతల్లి అడ్డుగా ఉన్నంత కాలం నేను నా మొగుడు ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? నిన్ను నీ కాన్ఫిడెన్స్ ని చూసి మావయ్యని ఎలాగైనా ఒప్పిస్తావని ఆ దొంగ మొహం దానికి దూరంగా వెళ్ళిపోవచ్చని ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా? ఆఖరికి నువ్వు వెళ్ళి సాధించిందేంటి? కనీసం నేనైనా వెళ్ళుంటే ఏదో ఒకటి తేల్చుకొని వచ్చేదాన్ని. తేల్చడం కాదే, నీ కాపురాన్ని గంగలో ముంచుకునేదానివి. ఎన్నిసార్లు చెప్పినా నీ ఆవేశం నీదే తప్ప వేరే ఏదీ అర్థం కాదా? సంధ్య నీ మొగుడికి మొదటి పెళ్ళామని తెలిసి ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావని చెప్పినందుకే తను ఇలా మాట్లాడాడు. అలాంటిది సంధ్యకి సూర్యకి మధ్య ఉన్న ప్రేమాయణం గురించి, నట్టింట్లో నడుపుతున్న సరసాల గురించి చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మీద బాధ్యత కోపంగాను, నా మీద గౌరవం అసహ్యంగానూ మారుతుంది. మనకు పూర్తిగా వ్యతిరేకమైపోతాడు. ఫ్రెండ్షిప్ కోసం, పెళ్ళాం కోసం మనల్ని దూరం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదే. అయితే వేరు కాపురం అన్న ఆలోచన వదులుకోవాల్సిందేనా? చచ్చేంత వరకు నా మొగుడు సంధ్య సరసలాడుకుంటూ ఉంటే చూసి ఏడవలసిందేనా? నీ మొగుడు నీ మాట వినడం లేదు, నా తమ్ముడు నా మాటకి విలువివ్వడం లేదు. అదంతా కాదమ్మా. నా కాపురాన్ని నిలబెడతానని మాటిచ్చిందానివే. ఇప్పుడేం చేస్తావో చెప్పు. కావేరి, ఇక మన పద్ధతి పథకాలు మార్చాల్సింది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇక నుండి ఒకెత్తు. కూతురు జీవితం కోసం ఒక తల్లి ఎంత దూరమైనా వెళ్తుందని నేను నిరూపిస్తాను. ఏమండి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏమైంది? మా అక్కకి కావేరికి వేరే కాపురం పెట్టాలనుందంట. ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళింది. మీరేమన్నారు? అదంతా కుదరదు, వాళ్ళిద్దరూ మాతోని కలిసుంటారని గట్టిగా చెప్పాను. అలా ఎందుకన్నారు? వాళ్ళని అడిగిన దానిలో తప్పేం లేదనిపిస్తుందండి. ఏంటి సంధ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? చూడండి, సూర్య నా మొదటి భర్త అన్న విషయం కావేరికి తెలిసే పెళ్లి జరిగింది అని మనం అనుకున్నాం. కానీ ఆ విషయం ఈ మధ్యనే కావేరికి తెలిసిందే. భర్త మొదటి భార్యతో కలిసుండడం ఏ ఆడదానికైనా ఇబ్బందిగానే ఉంటుంది.
అది సరిపోనట్టు సూర్య తెలుసో తెలియకో ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాతో పోల్చుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది కావేరికి నచ్చడం లేదు. ఈ గొడవలన్నీ ఉండకూడదని వేరు కాపురం పెట్టాలనుకుంటుందేమో. అది కాదు సంధ్య. పెళ్ళై ఎన్ని రోజులైనా ఇప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదు. మనం ఉన్నాం కాబట్టి ఏ గొడవ వచ్చినా సర్ది చెప్తున్నాం. అదే ఎవరూ లేకపోతే ఆ గొడవ లాగవు కదా. మీరు నానానికి ఒకవైపే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నవి మన కోసమే, మరీ ముఖ్యంగా నా వల్ల. వాళ్ళిద్దరూ మనకి దూరంగా ఉంటే ఆలోచనల్లో కూడా మన పేరు రాకపోవచ్చు. వాళ్ళ మధ్య గొడవలు తగ్గిపోవచ్చు. కొన్ని రోజుల్లో తీర్థయాత్రలు పూర్తి చేసుకుని సూర్య అమ్మ నాన్న వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది. కావేరి ప్రపంచం మారుతుంది. ఏమంటారు? ఏమో సంధ్య, నువ్వు అసలు ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కతో వ్యతిరేకించడాన్ని సపోర్ట్ చేస్తావనుకున్నాను. నేనెవ్వరినీ సపోర్ట్ చేయడం లేదు, ఎవ్వరినీ వ్యతిరేకించడం లేదు. సూర్య కావేరీల జీవితం గురించి మాట్లాడుతున్నాను. సూర్యకి ఇష్టం లేకపోయినా మనం ఈ పెళ్లి చేశాం. పెళ్ళైనప్పటి నుండి తనేం చెప్పినా కావేరి అపార్థం చేసుకుంటుందన్న భావనలో ఉన్నాడు. కావేరి సూర్య తన మీద ప్రేమే చూపించడం లేదు, ఎప్పుడూ కోపంతోనే ఉంటున్నాడు అనుకుంటుంది. ఇందులో నిజానిజాలు మనకి తెలుసు. వాళ్ళకు కూడా తెలియాలంటే మనకి దూరంగా ఉండడమే మంచిదండి. ఓకే సంధ్య, కావేరి అభిప్రాయం తెలిసింది కాబట్టి ఒకసారి సూర్యతో కూడా మాట్లాడతాను. అవసరం లేదండి. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడే సూర్య వేరుగా వెళ్తాము అన్నారు. అది మీకు గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నా మాట కోసమే ఆగిపోయాడు. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాడో లేదో తెలియదు కదా. అందుకే అతనితో ఒకసారి మాట్లాడి చూస్తాను. సరే, మాట్లాడండి. సూర్యతో రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడండి. తన ఒపీనియన్ ఏదైనా సరే ఓపెన్గా చెప్పమనండి. అలాగే. థ్యాంక్స్ సంధ్య. ఎందుకు? ఇది చాలా సెన్సిటివ్ విషయం కదా. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వేమో చాలా క్లియర్గా ఏం చేయాలో చెప్పావు. నేను చెప్పడం గొప్ప కాదు. ఒక ఫ్రెండ్ లైఫ్ కోసం, మేనకోడలి ఫ్యూచర్ కోసం ఇంత కేర్ తీసుకుంటున్నా మీరు గొప్ప. ఓ షిట్, మర్చిపోయాను. ఏంటండి? ఇదిగో. ఏంటది? ప్యూర్ కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఎక్కడిది? నీకోసమే తెప్పించాను. రేపటి నుంచి పాలలో కలుపుకొని తాగు. పుట్టబోయే బిడ్డ ఎర్రటి కాశ్మీరీ యాపిల్లా ఉంటాడు. యాపిల్ మ్యాంగో ఎందుకండి? మీ రంగు మీ రూపం ఉంటే చాలు. అయితే ఇది ఖచ్చితంగా పాలలో తాగాల్సిందే. ఎందుకంటే మా అమ్మ కూడా అలానే చేసిందంట. అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. నీకెందుకు అవన్నీ? నిజం చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి. లాజిక్కులు అడగకూడదు. ఓకే కాశ్మీరీ యాపిల్ గారు. సార్, విషయం ఏంటంటే మీ అందరినీ ఎండి గారు మీటింగ్కి రమ్మంటున్నారు. వర్క్ చేసుకునే టైంలో మీటింగ్ ఏంటి దానయ్యా? ఈవినింగ్ పెట్టుకోవచ్చు కదా. ఓకే సార్. ఆగు. ఆ? ఎక్కడికి? ఎండి గారికి మీరు ఏం చెప్పమన్నారో అదే చెప్పొస్తాను. అంత అవసరం లేదులే, మేమే వస్తున్నాం పద. వీడికి కొవ్వు బాగా పెరిగిపోతుంది సరిత గారు. పదండి వెళ్దాం. పద. శ్వేత, ఈ మీటింగ్ క్వాలిటీ రిపోర్ట్ కోసం అనుకుంటాను. నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను. ఎండి సార్ అడిగితే చెప్పు. ఫైల్ ఎక్కడుంది జ్యోతి? స్టోర్ రూమ్లో ఎక్కడో ఉండుంటుంది. చెక్ చేసి తీసుకొస్తాను. సరే, తొందరగా రా.
మొత్తానికి ఫైల్ దొరికింది. మిస్ అయిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. జ్యోతి, ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ఛాన్సు ఇప్పుడు దొరికింది. సార్ మర్యాదగా అంటూ జరగండి. కోపం ఎందుకు జ్యోతి? అందరూ మీటింగ్కి వెళ్ళారు, ఇప్పుడప్పుడే బయటికి రారు. 5 నిమిషాలు మనల్ని మనం మర్చిపోతే ఇద్దరం హ్యాపీ. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వేషాలు కాదు, మనసులో కోరికలు విడమర్చి చెబుతున్నాను. 25 దాటాక కూడా పెళ్ళవలేదంటే నీలో ఆశలు, ఆలోచనలు ఏ రేంజ్లో ఉంటాయో, ఎంత అసంతృప్తిగా ఫీల్ అవుతాయో నాకు బాగా తెలుసు. వాటిని తృప్తిపరచడానికే వచ్చాను. పెళ్లి చేసుకుంటాను అంటే నో అన్నావు, ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అంటున్నా. అర్థం చేసుకో. చైతి తీయరా చెయ్యి. కోపంలో నువ్వు రా అంటుంటే ఎంత కైపుగా ఉంటుందో తెలుసా? మర్యాదగా బయటికి పోరా, లేదంటే అందరినీ పిలిచి నీ పరువు తీస్తాను. గెట్ అవుట్. నన్ను కొట్టేవు కదా, ఈ ఆఫీసులో ఎలా పనిచేస్తావో నేను చూస్తాను. ఆ సౌండ్ ఏంటి సార్? అదా దుమ్ము. స్టోర్ రూమ్ కదా, పాత ఫైల్స్కి బాగా దుమ్ము పట్టేస్తే దులపడానికి ఇలా కొట్టానమాట. అవునా? అది ఫైల్స్ దులిపినట్లేదే, చంప చెళ్ళుమన్నట్టుంది. ఇదిగో దానయ్య, నీ చెవులు పని చేయట్లేదేమో, వెళ్ళి చెక్ చేయించుకో. ఫైల్ దులిపిన సౌండ్ అని చెప్తే వినకుండా ఏంటి నీ పిచ్చి డౌట్లు? డౌట్ ఏమీ లేదు సార్, మీ కోపం చూశాక ఫుల్ క్లారిటీ వచ్చింది. దుమ్ము పట్టిన ఫైల్నైనా మనిషినైనా అలా చెళ్ళుమనేటట్టు కొట్టి దులిపేయాలి. బాగా వాసినట్టుంది సార్, నొప్పుల మంది ఏమైనా తెమ్మంటారా? వాపెక్కడుంది? నేను చేతుల గురించి మాట్లాడుతుంటే మీరు చెంపలు తడుముకుంటారేంటి సార్? దుమ్ము మొత్తం మీ కళ్ళకి బుర్రకి పట్టినట్టుంది. తొందరగా మీటింగ్కి వెళ్ళండి, అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్యూన్కి మాత్రమేనా? నాకు చెప్పవా? ఏం మాట్లాడినా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు నిన్నెలా విషయాలో కూడా నాకు తెలియట్లేదు ఆకాష్. కమాన్ సూర్య, నేనేం మాట్లాడినా నువ్వు కావేరి సంతోషంగా ఉండాలని కదా. అది నీకు అర్థం కావటం లేదా? వద్దు ఆకాష్, దయచేసి ఆ టాపిక్ ఎత్తద్దు. ఆ విషయం గురించి మాట్లాడితే మన మధ్య ఆర్గ్యుమెంటే అవుతుంది తప్ప సొల్యూషన్ దొరకదు. ఆ టాపిక్ కాకపోయినా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అక్క నిన్న నైట్ మీ ఇద్దరి గురించి నాతో మాట్లాడింది. మాట్లాడిందా, కంప్లైంట్ ఇచ్చిందా? చెప్పేది పూర్తిగా వింటే ఏదేంటో నీకే తెలుస్తుంది. సరే చెప్పు. కావేరికి మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట.
సంధ్య నీ మొదటి భార్య అని తెలిసి కలిసి ఉండడం కష్టంగా ఉందంట. అందుకే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుందంట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా? కాదు, నీతో కలిసి వేరు కాపురం పెడుతుందట. వేరు కాపురం? అవును. మా అక్క వచ్చి చెప్తే నేనే వద్దని చెప్పాను. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు మాకు దూరంగా ఉంటే ఇంకా గొడవలు పెరుగుతాయి. సంధ్య మాత్రం నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. కావేరికి నచ్చినట్టు చేయడమే మంచిదంటోంది. నీ అభిప్రాయం కూడా కనుక్కొని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుందామని మేమిద్దరం డిసైడ్ అయ్యాం. చెప్పు సూర్య, నువ్వేమంటావు? నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నేను నీతో పాటు సంధ్యకు కూడా బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయాను. నా జీవితం గురించి మీకు ఏది మంచి అనిపిస్తే అది చేసే అధికారం మీకు ఇచ్చాను. కావేరిని పెళ్లి చేసుకున్నది కూడా మీ ఇద్దరి బలవంతం వల్లే. పెళ్ళైన కొత్తల్లో కావేరి వల్ల గొడవలు అవుతున్నాయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే వద్దని చెప్పావు. అప్పుడు కూడా నీ మాట కోసమే ఆగిపోయాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నీకు సంధ్యకి ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి. రెస్ట్ తీసుకోమని తప్ప వంటింటికి అంకితం అయిపోమని కాదు. కాఫీ కావాలని అడిగింది మీరు. వంటింట్లోకి రాకుండా కాఫీ ఎలా వస్తుంది? అరే అరే అయ్యో, మీరిద్దరూ ఒకప్పటి భార్యాభర్తలు, ఇప్పుడు కాదు. లేక అన్నీ మర్చిపోయి పాత బంధాన్ని కొనసాగిస్తున్నారా? ఇలాంటి వాటిని ఇక్కడేమంటారో తెలీదు కానీ మా ఊర్లో మాత్రం రంకు అంటారు. సుభద్ర!